జిమ్మకు రేవంత్ కుమ్మక్కు ఏంది కేసీఆర్ పై కక్షతో పాలమూరును పడవ పెట్టిన రేవంత్ రెడ్డి. ఇదే అదునుగా బావు రంగ ప్రవేశం. నార్ల రిజర్వాయర్ ఇక్కడ కనబడుతున్న ఫోటోలది. కృష్ణా జిల్లాలో తెలంగాణకు 45 టీఎంసీల నీటి హక్కు తాకట్టు వచ్చి రాగానే వెంటనే 5,000 కోట్లు ఆ కాల్వల టెండర్లు రద్దు. ఉమ్మడి రంగారెడ్డిలోనే 5 లక్షల ఎకరాల ఆయకట్టు చిన్నాభిన్నం. పోలవరం మళ్లింపు వాటాల జలాలను గాలికి వదిలేసిన సర్కార్. ఇదే అదునుగా తెలంగాణ ప్రయోజనాలపై చంద్రబాబు దెబ్బ. నల్లమల్లతో 200 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించుకున్న ఏపీ. ఇదే జరిగితే కృష్ణా నీటిలో వాటా ఇవ్వాలన్న బచావత ట్రిబ్యునల్. కృష్ణాతో తెలంగాణకు అదనపు వాటా రాకుండా చంద్రబాబు స్కెచ్. పాలమూరుకు మైనర్ అనుమతులు కోరడం వెనుక భారీ కుట్ర అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి, పాలమూరు రంగారెడ్డి పథకానికి 45 టీఎంసీలు చాలంటూ 2025 డిసెంబర్ 13న కేంద్ర జలశక్తి కార్యదర్శి విఎల్ కాంతారావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లేఖ. ఇక ఒక్కొక్కటి చెప్తా. కుట్ర 1, కుట్ర 2, కుట్ర 3. పాలమూరు మీద కుట్రలు ఎట్లా జరిగినాయి, కత్తులు దూసింది ఇలా ఎట్లా దూసిల్లు, ఏం కథ అనేది కూడా నేను చెప్తా. చూడుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలు చూడుర్రిగా. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మొదటి కుట్ర. గత బీఆర్ఎస్ సర్కార్పై కక్షతోనో లేక కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలన్న కుతంత్రాలతోనో గాని అధికారం చేపట్టిన నెలలోపు అంటే 2024 జనవరి 1న 5,600 కోట్లతో పాలమూరు ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో 8 లక్షల ఎకరాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీటిని తరలించే కాలువల నిర్మాణ టెండర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసిందే? దీనికి ఏమన్నా సమాధానం ఉన్నదా? అరే ఒక్క ఎకరం కాదు కదా, 5,600 కోట్లతోని 5 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే టెండర్లను రేవంత్ రెడ్డి ఎందుకు రద్దు చేసిండో దీనికి సమాధానం చెప్పాలి. ఇక చూడురి, టెండర్లను రద్దు చేసిన 3 నెలల్లోపే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లోను పేర్కొన్నట్టుగా 45 టీఎంసీల మైనర్ ఇరిగేషన్ ఆదాయ వివరాలను పంపాలని 2024 మార్చిలో తెలంగాణకు సిడబ్ల్యూసి లేఖ రాసింది. ఈ క్రమంలోనే 2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. ఇక్కడ కేసీఆర్ ఓడిపోవడంతోనే ఏమైపోయింది, మన ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో 5 లక్షల ఎకరాల నీళ్లు అందించే టెండర్లను రద్దు చేసిండు రేవంత్ రెడ్డి. తెలంగాణ మీద ఎంత కోపం ఒకసారి చూడురి. రెండోది చూడురి, తెలంగాణ నీళ్లను కొల్లగొట్టేందుకు ఇదే అదునుగా భావించి ఏపీలో కూటమి ప్రభుత్వం ఖరారైన మూడే రోజులకు చంద్రబాబు ప్రోద్బలంతో 2024 జూన్ 7న ఆంధ్రప్రదేశ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా రేవంత్ సర్కార్ నియమించింది. 2024 జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరణ. నాకు అర్థం కాని విషయంలో తెలంగాణలో పూర్తి స్థాయిలో నీటిపారుదల శాఖకు సంబంధించి ఇక్కడ పూర్తిగా మీరు అందరు దయచేసి ఆలోచించాలని ఈ విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తున్నా. నీటిపారుదల శాఖకు సంబంధించి సలహాదారుగా ఆదిత్యనాథ్ దాసు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తిని ఎందుకు నియమించింది? ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అక్కడ నేతలను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపించి గెలిపించుకోరి, లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీలు ఇప్పించుకోరి, లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఇక మినిస్టర్లను చేసేరు. ఇక సీఎం కూడా చంద్రబాబునే కానియారు. ఎందుకు మరి? నీళ్లు నిధులు నియామకాల కోసం, నా ప్రాంతం కోసం గర్జించి నా ప్రాంతాన్ని రక్షించడం కోసం, నా ప్రాంతంలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో వాళ్ళ ముఖాలలో చిరునవ్వు కనిపించాలనే ఒక సదుద్దేశంతో కేసీఆర్ నీటి ప్రాజెక్టులను ముందట పెడితే ఇలా ఎందుకు ఆగం చేస్తున్నారు? ఆయనను ఎందుకు వెచ్చిళ్ళు? కుట్ర నెంబర్ 2 ఇది. ఇక్కడ ఏమైపోయింది, 5 లక్షల ఎకరాలకు సంబంధించిన టెండర్లను రద్దు చేసిండు రేవంత్ రెడ్డి. రెండోది ఏం చేసిండు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తిని ఆదిత్యనాథ్ దాసును తీసుకొచ్చి ఇక్కడ నీటిపారుదల సలహాదారుగా పెట్టిండు. ఇక మూడో జూడురి, ఇదైతే ఇంకా ఘోరంగా ఉంటుంది. తెలంగాణ ఏపీ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు హైదరాబాద్లో 2024 జూన్ 6న భేటీ అయినట్టుగా వార్తలు వచ్చాయి. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకి వెళ్ళి మరి 2024 సెప్టెంబర్ 12న ఏపీ సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిసిలు. దేనికి కలిసిలు, ఎందుకు కలిసిలు? తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా పత్రం వచ్చిందా, వివరణ వచ్చిందా? లాలే. ఎందుకు రాలే? దాని వెనక మతలబ్ ఉంటుంది. ఆ మతలబ్ ఇప్పుడు కనబడుతుంది. ఇగో ఇది అడిగిన నెల తర్వాత అంటే 2024 మార్చిలో సిడబ్ల్యూసి అడిగిన మైనర్ ఇరిగేషన్ ఆదాయ వివరాలను 2024 ఏప్రిల్లో రేవంత్ సర్కార్ పంపించింది. ఏంది? అప్పుడు అడిగితే ఇప్పుడు పంపించింది. ఇగో 5వ జూడు, తెలంగాణ ప్రభుత్వం పంపించిన వివరాలు సరిగ్గా లేవన్న కారణాలతో 2024 డిసెంబర్లో పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపించేసింది. అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లోని మైనర్ ఇరిగేషన్ ఆదాయం కింద పొందుపరిచిన 45 టీఎంసీలతో మాత్రమే అనుమతులు ఇవ్వాలని 2025 డిసెంబర్ 13న కేంద్ర జలశక్తి కార్యదర్శి విఎల్
కాంతారావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాస్తారు. గుట్టురట్టయింది, జుట్టు కేసీఆర్ కందింది, కుట్ర బయటపడింది. అది తెలిసే ఆగమైతున్న రేవంత్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్కు చేరింది. ఆ ఫ్రస్ట్రేషన్లోనే రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడిస్తున్నది. ఇది కథ. అర్థమైందా? నేను చెప్తున్నా కదా, దీంట్లో ఒక చారిత్రక తప్పదాలు. శివాలు తొక్కినా, చిందులు వేసినా, బూతుల చిట్టా విప్పినా, రేవంత్ సొంత జిల్లా రైతుల ప్రయోజనాలు గంగలో కలిపిన వాస్తవం ప్రజల ముందు సాక్ష్యాధారాలతో సహా ఉన్నది. ఈ చారిత్రక ద్రోహానికి రేవంత్ ఆయనకో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక్కడ ఏం జరిగిందో మొత్తం క్లియర్ కట్ ఒక్కసారి చూద్దాం. ఏం కాదు, జర ఏమనుకోకుండా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ లైవ్ అందరికి షేర్ చేయరు. రేవంత్ రెడ్డి చేసిన కుట్ర మన కోసం కాదు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి తన సొంత జిల్లాకు ఆగమైపోయారు. ఈరోజు 5 లక్షల ఎకరాల కన్నా 5 లక్షల ఎకరాల టెండర్ల నీళ్లను రద్దు చేసిండు. టెండర్లను రద్దు చేస్తే 5 లక్షల ఆయకట్టుకు సంబంధించిన ఎకరాలకు నీళ్లందు. ఎందుకు ముఖ్యమంత్రి అంతలా ఉలికి పడుతున్నారు? తేలుకుట్టిన దొంగలా ఎందుకు ఆగమవుతున్నాడు? సోయి తప్పి స్థాయి మర్చి ఎందుకు అరుస్తున్నాడు? పట్టరాని ఫ్రస్ట్రేషన్తో ఎందుకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు? విచక్షణ కోల్పోయి బూతుల దాకా ఎందుకు మాట్లాడిపోతున్నాడు? ఎందుకంటే కేసీఆర్కు రేవంత్ అడ్డాగా దొరికిపోయిండు. గుట్టు బయటపడింది, జుట్టు చేతికి చిక్కింది. పాలమూరు రంగారెడ్డిపై గురు శిష్యులు గూడుపురాని బయటపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే ఈ కుట్రలకు పరంపర మొదలైంది. తెలంగాణ ప్రాజెక్టులకు పచ్చి వ్యతిరేకి అయిన ఆంధ్ర అధికారిని ఇక్కడ సలహాదారిగా పెట్టుకుంది. ఇంకొక విషయం కూడా చిన్న గ్యాప్లో నేను చెప్పాలి. నా దగ్గర ఒక లీస్ట్ వచ్చింది, మీకు చెప్తా. ఏంది అంటే ఈ గ్యాప్లో మీకు చెప్పాల్సిన అంశం ఉంది. నా దగ్గర కొన్ని పేర్లు ఉన్నాయి, మీకు ఇవి చూపెడుతున్నా. ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ ఏంది ఏం కథ అంటే, మన తెలంగాణ మీద కుట్ర చేయడానికి అధికారుల సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధికారులు కలిసి చేసిన కుట్రల లీస్ట్ వస్తున్నాయి. ఎవరి మీద అనుకుంటున్నారు? నా మీదనా? మీడియా మీదనా? ఎవరి మీద అనుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ మీద జరిగిన కుట్ర. చాలా బాధాకరమైన విషయం ఇది. నేను చెప్తున్నా కదా, ఏ నీరు లేక పాలమూరులో పల్లెర్లు మొలిచాయో ఆ జిల్లాను సస్యశ్యామలం చేయాల్సిన ప్రాజెక్టులను పక్కన పెట్టిన రేవంత్ సర్కార్ కృష్ణాలో మన నీటి హక్కులను నీళ్లు వదిలేస్తున్నది. ఏపీ 200 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించకపోతే అందుకు ప్రత్యామ్నాయంగా కృష్ణా నీటిలో తెలంగాణకు అదనపు వాటా ఇవ్వాలన్నది బచావత్ ట్రిబ్యునల్ అక్కడే బాబు అండ్కో పన్నాగం పనింది. కృష్ణాలో అదనపు వాటా దక్కకుండా కెట్రోలకు పదును పెట్టింది. పావు లాంటి తెలంగాణ సర్కార్ ఆ చర్యలకు తులుపుతుంది. మైనర్ అనుమతులు కోరడం ద్వారా పాలమూరు గొంతుకల ఆ పొరుగు రాష్ట్రానికి పదును పెట్టిన గుడ్డల్ని అందించింది. ఈ ఘోరాలను చిట్టాను కేసీఆర్ చేతికందడంతో ఏపీతో రేవంత్ కుమ్మక్కై ఆధారాలు సహా బయట పెట్టారు. కేసీఆర్ లేవనెత్తింది మామూలు విషయం కాదు. బాబు మాయను, రేవంత్ పండారాన్ని ఏకకాలంలో నడిబజార్లో నగ్నంగా నిలబెట్టారు. అందుకే రేవంత్లో అంత అసహనం, అంతటి ఆక్రోశం, ఆ బూతుల మాటన తీసిన గోతులు కనబడుతున్నాయి. పాలమూరు డైవర్షన్లో పడుతున్న ఆపసోపాలు అగుపిస్తున్నాయి. ఏపీ కడుతున్న నల్లమల్ల ప్రాజెక్టు డిపిఆర్ కేంద్రం ముందున్నది. పనులు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వాపసు వచ్చింది. రేవంత్ సర్కార్ రాసిన లేఖ ప్రజల ముందు కళ్ళ ముందున్నది. రేపటి ఏపీ నీటి దోపిడీ ఇబ్బంది లేకుండా మరో 45 టీఎంసీలు ధారపోస్తున్నారన్నది నిజమైపోయింది, క్లారిటీ అయిపోయింది. నేనేం చెప్తున్నా అంటే, ఇగో వీళ్ళిద్దరు శిష్య గురువు. ఏడా ఈయన గురువు, ఈయన శిష్యుడు. ఇక్కడ ఏంది అంటే ఆలోచన వ్యూహాలు మొత్తం ఫైల్ రెడీ అయిపోతుంది. ఈయన సంతకాలు పెడతారు, గంతే. మన తెలంగాణ హక్కులకు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడ? నేను డైరెక్ట్గా అడుగుతున్నా. కరీంనగర్లో సభ పెడితే ఇంటికా నుండి తుపాకీ పట్టుకొని బయటకు వచ్చేసి జీప్లో కూకున్నాడండి. ఎక్కువ పెట్టి కాలుస్తాను. మరి ఎవరిని కాలుస్తా అన్నాడు, ఏం కథను యూట్యూబ్లో మీకు దొరుకుతాయి వీడియోలు. తెలంగాణ చరిత్ర తెలియదు, తెలంగాణ ఉద్యమంలో లేడు. అప్పుడు ఈయన దగ్గరనే ఉన్నాడు, బాబు దగ్గరనే ఉన్నాడు ఆయన. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో చంద్రబాబు దగ్గర పనిచేసి ఏం చేసిండంటే ఈరోజు తెలంగాణ ఆగం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే అయిపోతుంది. మళ్ళా ఏంది అంటే గోదావరి చుట్టూ నీళ్ళు ఉండి సుక్కా దొరకని నా తెలంగాణ భూమి అంటారు కదా. ఇవాళ ఏం జరుగుతుందంటే గోదావరిని నీళ్ళని మేము ఆంధ్రప్రదేశ్లో 3 పంటలు కాదు 4 పంటలు పండించుకున్న దానికి కూడా తీసుకుపోతాం అనే కాడికి వచ్చింది ఆంధ్రప్రదేశ్.